హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లాస్యస్ వాళ్ళు. అందరూ ఎలా ఉన్నారు? సో ఇది వచ్చేసి కృష్ణాష్టమి రోజు ఈవినింగ్ పూజ చేసుకున్నాను అనమాట. నేను మార్నింగ్ లేట్గా వచ్చింది, అష్టమి అన్నారు, అందుకని చెప్పి ఈవినింగ్ చేసుకున్నాను. ఆ రోజు జరిగిన పూజ వ్లాగ్ అనమాట. నేనైతే ఫస్ట్ వెళ్ళి కృష్ణుని కొనుక్కొచ్చేసుకున్నాను. మీకు ఆల్రెడీ నేను ముందు వీడియోలో పెట్టేశాను కదా, అది నేను కృష్ణుని ఇంటికి తీసుకురావడం అదంతా. సో ఈ కృష్ణుని 2500 చెప్తే నేను బేరం ఆడి తీసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు ఇంతకు ముందు ఉన్న కృష్ణుడికి ఈ కృష్ణుడికి చాలా డిఫరెన్స్ అనిపించింది అనమాట. అంటే ఈ ఫేసెస్ కూడా చూసారా, ఆ కృష్ణుడి ఫేస్ కానీ అమ్మవారి ఫేస్ కానీ చాలా అందంగా వచ్చాయి. ఇలా బుగ్గలు అవి కూడా నీట్గా వచ్చి చూసారా, నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి. వాళ్ళు అంత చెప్పినా సరే అక్కడక్కడే తిరిగి నాకు కావాలి అని చెప్పి తీసుకున్నాను. అంత నచ్చాయన్నమాట. సో ఇవి తీసుకొచ్చేసుకుని పూజ అయితే చేసేసుకుంటున్నాం మేము. ఇంకా ఏంటంటే నేను బాలకృష్ణుడిని పెట్టాను, అండ్ గోకులంలో ఆవుతో ఉండే కృష్ణుడు ఉంటుంది కదా అది పెట్టాను, అండ్ లేటర్ పెద్ద కృష్ణుడు నేను అట్లా సైజులు వారీగా పెట్టుకున్నా అనమాట. నాకు అసలు ఆ కృష్ణుడి ఫేస్ కానీ రాధా రుక్మిణి ఎనీవన్ నాకు అక్కడ ఎవరు కనిపించినా సరే నాకైతే అమ్మవారి ఫేస్ కానీ వాళ్ళ ఫేస్లు చూస్తుంటే నిజంగా ఎవరో అక్కడ కూర్చున్నట్టే అనిపించింది. సరే తర్వాత నేను బాలకృష్ణుని పెట్టుకున్నాను, సో ఆవుతోండి కృష్ణుని పెట్టుకున్నాను, అండ్ రాధాకృష్ణులు అనుకున్నామా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని కూడా పెట్టుకున్నాను. 3 స్టేజెస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది కదా, సో అట్లా అనమాట. నేనైతే మార్నింగ్ చేసుకోకుండా ఈవినింగ్ చేసుకున్నాను పూజ. నాకు ఆవులు దొరకలేదు, అందుకని ఎద్దులు పెట్టేశాను. అండ్ శంఖాలు అనమాట, శంఖాలతో డెకరేషన్ చేసుకోవాలనిపించింది ఈసారి, అందుకని అట్లా చేసుకున్నాము. సరస్వత్యై నమః. దేవీం వాచమజనయత దేవాస్తాం విశ్వరూపాః వశవో వదంతి సానో మంత్రేషు మూర్జో గహనాధినుర్వాగస్మాసు పృష్ఠైతో. ఆ దేవుడికి నమస్కారం చేసుకుని ఆ తాంబూలం దేవుడికి పెట్టమా. యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ ప్రియో సంస్పృణాత్ పుంసాం సర్దో జయమంగళం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణ. సో నాకేమైందంటే అక్కడ లైటింగ్ సరిపోయిన ఫీలింగ్ రాలేదనమాట దేవుడి దగ్గర, అందుకని చెప్పి నేను మళ్ళీ లైట్ పెట్టుకున్నాను. లైట్ పెట్టుకుంటే వీడియోలో సగం లైటే పడుతుంది, నాకు అది చిరాగ్గా అనిపించింది. అండ్ పూజలో నేను ఒక్కదాన్ని కూర్చున్నాను. ఈసారి మమ్మీ అన్నారు నేను వీడియో తీస్తాను పూజ చేసుకో అన్నారు. సరే కదా అని చెప్పి నేను ఒక్కదాన్ని పూజలో కూర్చున్నాను. నేను పూజ చేసుకుంటా ఉన్నాను అనమాట. నేను మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ నుండి చేయాలా లేకపోతే తినేసేయాలా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, కానీ నేను అవేం ఆలోచించుకోలేదు. ఈవినింగ్ 6 తర్వాత పూజ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. పూజ చేసేసుకున్నాను. పూజ అయితే బాగా అయింది. సో నేను ఆ రోజు స్వీట్ చేసుకోవాలని అనుకున్నాను అనమాట. లైక్ అటుకుల పాయసం అని చెప్పి నేను ముందు రోజు విస్మయ్ ఫుడ్స్లో చూసాను, కాకపోతే నాకు అంత సీన్ లేదు అని నాకు ముందే తెలుసు. ఇంక అందుకని చెప్పి స్వీట్స్ బయట నుంచి తెప్పించేసుకున్నాను, ఫ్రూట్స్ పెట్టుకున్నాను. అండ్ ఇంకా ఇవే అనమాట ప్రస్తుతానికి అయితే. పూజ అయిపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ దేవతాభ్యో నమః. దేవుడి చూపించు. పాంచలింగ శంఖు దేవతాభ్యో నమః. మండపస్థాయి సర్వేభ్యో నమో. నారికేళని అతిరస అపూపాన్ని నివేదయామి. స్వీట్లు కూడా పెట్టావా? ఓపెన్ చేసావా? ఓం ప్రాణాయ స్వాహ. అడిగి సుఖాలు నీళ్ళు దేవుడు కద్దు. ఓం ప్రాణాయ స్వాహ వ్యానాయ దానాయ అవదానాయ సమానాయ బ్రహ్మణే నమః. ఓం శుద్ధ ఆత్మసజ్ఞామి. ఆ తాంబూలం ముట్టుకో. ముక్త స్వర్ణ సమాయుక్తం తాంబూలహృతాము. శ్రీకృష్ణ పరమాత్మ దేవత తాంబూలహృత్యామి. ఆ తాంబూలం సుఖిలి తెలంగాణ ఏ రాజును నవ్య ప్రజామే గోపాయ. అండ్ పూజ అయిపోయిన తర్వాత నేను ఇవన్నీ ఫొటోస్ అవి తీసుకొని కమ్యూనిటీ పోస్ట్ పెట్టుకోవడం అవి చేశాను. నాకు ఆ డే ఎందుకో చాలా ఫాస్ట్గా అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. అండ్ నేను ఆ చిన్న కృష్ణుని ఎక్కడ తీసుకున్నానంటే 5 రూపీస్ బజార్లో తీసుకున్నాను అనమాట. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీరు కనుక మేము కృష్ణుని ఇంట్లోకి తీసుకొచ్చుకున్న వీడియోస్ అవి మిస్ అయితే కనుక నేను డిస్క్రిప్షన్లో అవి షార్ట్స్ ఇంకా ఫుల్ వీడియోస్ లింక్స్ ఉన్నాయి, అవి ఇస్తాను, చూసేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాటి గురించి వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కృష్ణుడి గురించి ఎంక్వైరీస్ ఏమన్నా ఉంటే కనుక ఎంకే పాటలో తీసుకున్నాము. మళ్ళీ నన్ను ఆల్రెడీ మా ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు ఎక్కడ తీసుకున్నాను. ఎంకే పాటలో తీసుకున్నాము. ఇప్పుడు ఇలాంటి కృష్ణుడు కావాలంటే అక్కడికి వెళ్ళి తీసేసుకోండి. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.